ప్రైజ్ లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మొదటి రాజులు 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. నీ మనవి ఆలకించుచున్నాను. దేవుడు ఈరోజు అతి శ్రేష్టమైన వాగ్దానం అనుగ్రహిస్తున్నారు. మీ మనవి ఆలకిస్తున్నానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆయన చిత్తానుసారముగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన మనవి ఆలకించే దేవుడు. సొలొమోను యొక్క మనవి ఆలకించి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును ఘనతను అనుగ్రహించాడు. దేవునికి ఇష్టమైన రీతిలో ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు మన మనవి ఆలకించి సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన విశ్వాసముతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సమస్తము కూడా సాధ్యమే. నమ్ముట మన వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసముతో నమ్మకముతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఆ మనవి ఆలకించి మన జీవితంలో సమస్తాన్ని అనుగ్రహిస్తారు. సమస్త కార్యాలు ఆయన జరిగిస్తారు కనుక ఈ ఉదయకాల సమయంలో విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుని ద్వారా సమస్తాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ మనవి దేవుడు ఆలకించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా మనవి ఆలకిస్తారని చెప్పి వాగ్దానం చేసు. ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరి మనవి ఆలకించి వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి.